మస్కిటో బ్యాటరీ రిపేర్ చేయబోతున్నాం. సి టైప్ మస్కిటో బ్యాటరీ తీసుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, వర్క్ కండిషన్లో లేదు. దాన్ని మనం ఇప్పుడు రిపేర్ చేసుకుంటాం. ఛార్జింగ్ మోడల్ని తీసుకుంటున్నాం. ఛార్జింగ్ మోడల్లో బ్యాటరీకి కనెక్ట్ చేయడానికి ప్లస్ మైనస్ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ 3 వోల్టేజ్ 1200 mAh బ్యాటరీ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం మస్కిటో బ్యాటరీ స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకొని మనం బ్యాటరీ క్యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాం. బ్యాటరీ చూడండి ఎంత నాసిరకమైన బ్యాటరీ ఉందో లోపల. మనం ఇప్పుడు ఈ బ్యాటరీని తీసేసి వైరింగ్ కట్ చేసుకుంటున్నాం. వైర్ స్టిప్పర్ తోటి బ్యాటరీ తీసేసాము. చూడండి, నాసిరకమైన బ్యాటరీలు ఇవి. ఓల్డ్ మనం ఇంట్లో ఏసీ ఛార్జింగ్ చేస్తున్నాయి కదా, ఆ వైర్ ఇట్లా రిమూవ్ చేసేసుకుంటున్నాం. ఏసీ రిమూవ్ చేసేసాం. ఛార్జింగ్ మోడల్కి మనం సిట్టింగ్ తయారు చేసుకుంటున్నాం. ఆ గాలలో మనం కట్ చేసి వైర్ స్టిప్పర్తో కట్ చేసుకొని ఛార్జింగ్ మోడల్ని మనం సెట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఛార్జింగ్ మోడల్ సెట్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ మస్కిటో బ్యాక్ కవర్ ఉంది కదా, దానికి కూడా మనం హోల్ కటింగ్ చేసుకొని మనం సెట్ చేసుకుంటున్నాం. సి మోడల్ ఛార్జింగ్ మోడల్కి మనం వైరింగ్ కనెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు బ్యాటరీకి మనం ఛార్జింగ్ మోడల్ +2 నెగిటివ్ మనం సాల్డరింగ్ చేసుకొని మిగిలిన 2 వైర్లు మనం మస్కిటో బ్యాట్లో ఉన్న మెయిన్ మదర్ బోర్డ్లో మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ప్లస్ మైనస్ ఉంటుంది మదర్ బోర్డ్లో గిట్ట రాసి, దానికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ కవర్ మనం ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, సి టైప్ ఛార్జింగ్ మోడల్ మనకు ఛార్జ్ అవుతుందని రెడ్ లైట్ మార్క్ వస్తుంది. అట్లా అయితే ఛార్జింగ్ అవుతుందని అర్థం. బ్యాటరీ మనకి ఏదున్నా మీ ఇంట్లో ఏదో ఓల్డ్ మోడల్ ఛార్జర్ ఉన్నా సరే దానికి సి కనెక్టర్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం లైట్ టెస్ట్ చేస్తున్నాం. వర్క్ అవుతుంది, లైట్ వస్తుంది. ఇంతకుముందు లైట్ రాకపోతుండే కదా, ఇప్పుడు చూడండి ఫ్లాష్ లైట్ ఇట్లా వస్తుందో ఫుల్ బ్రైట్నెస్ తోటి. ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్తో టెస్ట్ చేస్తున్నాం. చూడండి, స్పార్క్ ఇలా వస్తుందో చూడండి.